గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సంధ్యా థియేటర్ తొక్కిస్లాటలో ఒక మహిళ చనిపోయింది. పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూశారు, కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఈ ఘటన అంతా కూడా అందరినీ కలిసివేసిన సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు. దీని ప్రకారం కూడా అల్లు అర్జున్ ఒక రోజంతా కూడా జైలుకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కూడా మొత్తం మీద శ్రీతేజ హెల్త్ కండిషన్ మాత్రం ప్రస్తుతం స్టేబుల్ గా ఉంది. కొంచెం గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా గత 4 నెలల 20 రోజుల వరకు కూడా అతను ఒకవైపు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఈ రోజు మాత్రము పారడైజ్ లో ఉన్న రీహాబ్ సెంటర్ కి అయితే అతన్ని షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తండ్రితో మాట్లాడదాం ఒకసారి. ప్రస్తుతం శ్రీతేజ తండ్రి భాస్కర్ మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం బాబు హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటే దాదాపు చూసుకుంటే కూడా నీమ్స్ లో దాదాపు 4 months 20 days వరకు అతను చికిత్స తీసుకున్నారు. హెల్త్ కండిషన్ ఎలా ఉంది? హెల్త్ కండిషన్ అదే మేడం, బ్రెయిన్ నుంచి అయితే ఏం రెస్పాండ్ లేదు. ఎంత పిలిచినా కానీ చూస్తాడు తప్ప రెస్పాండ్ అనేది ఏం లేదు, పలకట్లేదు ఏమి. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే దాదాపు 4 నెలల వరకు చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు రీహాబ్ కి అయితే షిఫ్ట్ చేశారు. అంటే డాక్టర్లు చెప్పడం వల్లనే షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఏంటి? డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్సే రెఫర్ చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన ట్రీట్మెంట్ అయితే బ్రెయిన్ నుంచి కంప్లీట్ అయింది. ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఏం లేవు. బెస్ట్ టైం ఫర్ షిఫ్ట్ అని రీహాబ్ సెంటర్కి షిఫ్ట్ చేశారు. అంటే ఎటువంటి బాబుకి అనేక సర్జరీస్ అయ్యాయి అని చెప్పారు. ఎటువంటి సర్జరీస్ అయ్యాయి? ఇప్పుడు న్యూరో ప్రాబ్లమ్ క్యూర్ అవుతుందా లేకపోతే ఎలా? అది బ్రెయిన్ న్యూరో ప్రాబ్లం అనేది టైం పడుతుంది అన్నాడు. ఏదైతే బ్రెయిన్ సెల్స్ ఉన్నాయో అవి డెడ్ అయినాయి. ఇంకా వేరే ట్రీట్మెంట్ అంటే గొంతుకి సర్జరీ చేశారు, ట్రైకాస్టిక్ అని. కడుపుకు గ్యాస్ట్రోస్టిక్ అని సర్జరీ చేశారు. కాళ్ళకు బొటాక్స్ ఇంజెక్షన్స్ అని అవి వీక్లీ వన్స్ అవి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎట్లా ఫుడ్ అంతా కూడా ఎట్లా తీసుకుంటుండే? ఇప్పుడు కొంచెం తింటున్నాడా లేకపోతే ఎవరినైతే ప్రస్తుతం గుర్తుపట్టట్లేదు? ఎవరినైతే గుర్తుపడతలేదు. మా పాప కూడా వచ్చి అన్నయ్య అన్నయ్య అని పిలిచినా కానీ ఏం రెస్పాండ్ అవుతలేదు. ఫీడ్ ఒక 10 days నుంచి ఓవరాల్గా నోట్ ద్వారా వాటర్ లిక్విడ్స్ అట్లా కొంచెం స్వాలోయింగ్ చేస్తున్నాడు. అది కొంచెం రోజు రోజు డెవలప్ చేద్దామని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు రీహాబ్ లో ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? 1 month వరకు రిహాబ్ లో ఉండాలని చెప్పారు. దాని తర్వాత ఓకే ఉంటే స్టేబుల్ ఉంటే ఇంటికి పంపిస్తాను. ఇప్పటికీ మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, భార్యని కోల్పోయారు, ఇప్పుడు కొడుకును కూడా చూసుకుంటూ ఉన్నారు. ఈ ఆర్థిక సాయం అంతా ఎవరు చేస్తున్నారు? అల్లు అర్జున్ కూడా గతంలో వచ్చి పలకరించి వెళ్ళారు నిమ్స్ హాస్పిటల్కి వచ్చి. ఏమని భరోసా ఇచ్చారు? ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అదే ఫస్ట్ నుంచి కూడా ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది కంటిన్యూ ఉంది. ఇక్కడ కూడా అతను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఏంటి, అల్లు అర్జున్ వచ్చి మాట్లాడారు కదా మీతో, పర్సనల్ గా మాట్లాడారు అంటే ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడి ఏమని భరోసా ఇచ్చారు? డైరెక్ట్ మాతో మాట్లాడలేదు. హాస్పిటల్ టీమ్కి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇచ్చి మీకు ఏం కావాలన్నా ఏం ట్రీట్మెంట్ కావాలన్నా అతనికి చెయ్యండి, ఏమున్నా మేము బేరీ చేస్తామని డాక్టర్స్ చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు పరిస్థితి ఇక్కడ ఎన్ని రోజులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఒక 1 month వరకు రిహాబ్ అంటే ఫిజియోథెరపీ అవన్నీ కంటిన్యూ చేస్తా అన్నారు. దాని తర్వాత కూడా అవసరం ఉంటే కంటిన్యూ ఉంటుంది. ఎన్ని రోజులు అనేది చెప్పలేదు. మీది మొత్తము బడ్జెట్ అంతా ఏదైతే ఇప్పుడు మీకు శ్రీతేజ్ని చూసుకోవడానికి కానీ లేకపోతే ఇంటి పరిస్థితి, నాకు తెలిసి మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారా? లేదు మేడం, కంటిన్యూ హాస్పిటల్లోనే ఉంటున్నాను. శ్రీతేజని చూసుకోవడం వరకే సరే అంతే. మొత్తం అతన్ని అంటే ఎప్పటికీ కంటిన్యూగా ఎంబడి ఉండే పరిస్థితి ఉంది. అంటే పాప కూడా చాలా చిన్న పాప, 2nd class చదువుతున్నట్టుంది, 1st class. తన పరిస్థితి కానీ తన ఎడ్యుకేషన్ అంతా కూడా ఎవరు చూసుకుంటున్నారు? అది ఇంకా సపోర్ట్ అయితే ఏం లేదు మేడం. ఇప్పుడైతే నేను అంటే 3 months ఏముందో ఫీజు పే చేసిన, ఫర్దర్ ఏముందో అది చూడాలి. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఉద్యోగం కూడా లేదు, 24/7 శ్రీతేజని చూసుకోవాల్సిన పరిస్థితి మీది. ఒక టేక్ కేర్ లాగా చూసుకోవాలి, కేర్ టేకర్ లాగా. అటువంటిది మరి పాప చదువులు కానీ లేకపోతే పరిస్థితి అంతా ఏంటి? అది ఇంకా వాళ్ళు ఎఫ్డి ఏదైతే చేశారో దాని మీద పిల్లలకు ఏదైతే ప్రామిస్ చేశారో అది శ్రీతేజ్ పేరు, సాన్విక మా పాప పేరు, ఇద్దరు పేరు ఎఫ్డి చేశారు. దాని నుంచి వచ్చే ఇన్కమ్ మంత్లీ వైజ్ చేసి ఇచ్చారు. దాంతోనే నేను
కంటిన్యూ చేస్తున్నాం. ఫర్దర్ గా కేసు గురించి ఏం చెప్తారండి? ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ అయింది. ఒకటే రోజు అరెస్ట్ అవ్వడం, దాని తర్వాత ఒకటే రోజు బెయిల్ వచ్చి రావడం, మొత్తం హల్చల్ జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కేసు గురించి మాట్లాడాలి, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి దాని ప్రకారం అది అవుతుంది. మేము కానీ రెస్పెక్ట్ ఎవరు కానీ కేసు గురించి మాట్లాడడానికి ఏం లేదు. ప్రజెంట్ బాబు గురించి చూస్తున్నాం అంటే. అంటే ఈ శ్రీతేజ అసలు గుర్తుపట్టని పరిస్థితి, ఇప్పటికీ కూడా తన తల్లి చనిపోయిందని కూడా ఆ బాబుకు తెలియదు. పిల్లల పరిస్థితి ఎలా అంటే, ఒక తల్లి లేని పిల్లలని గ్రో అప్ చేయాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి కూడా నిరంతరం శ్రీతేజ దగ్గర ఉంటూ మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు అయినది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అయ్యింది. బట్ దాని నుంచి మనం ఫార్వర్డ్ ఎలా వెళ్ళి మనని ఎలా చూసుకోవాలి, లైఫ్ స్టైల్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఒకసారి శ్రీతేజ్ ఒక సెటిల్ పొజిషన్లోకి వస్తే దాన్ని బట్టి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే ఇంకా అక్కడ అన్ని చూసుకోవాల్సి ఉంటుంది అంతే. అంటే ఎవరిని కూడా గుర్తుపట్టట్లేదా? అట్లీస్ట్ తండ్రి గుర్తుపట్టడం లేదు లేదు లేదు, ఏం లేదు. మరి ఫుడ్ ఇదంతా కూడా 2 months ఆఫ్ నోస్ ఫీడింగ్ ఇచ్చారు, లిక్విడ్ ఫ్లూయిడ్స్. ఆ తర్వాత గ్యాస్ట్రోస్టమీ చేశారు. ఆ గ్యాస్ట్రోస్టమీ నుంచి లిక్విడ్ ఫార్మాట్ ఆఫ్ సెమీ సాలిడ్స్ ఇవ్వడం చేస్తున్నారు. సో అలా ఇస్తున్నారు గ్యాస్ట్రోస్టమీ నుంచి. అంటే తనంతన తాను చేసుకునేంత వరకు ఈ సపోర్టింగ్ ట్రకెస్టమీ ఆర్ గ్యాస్ట్రోస్టమీ సపోర్టింగ్స్ ఇవన్నీ మనం సపోర్ట్ చేయాల్సిందే, అతను చేసుకునే వరకు. డాక్టర్స్ వైద్యులు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ శ్రీతేజ తనంతలో తాను తినడము, డైలీ బేసిక్ యాక్టివిటీస్ ఇదంతా కూడా ఎంతకాలం పడే అవకాశం. ఎందుకంటే ఇది మీకెంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా చాలా బాధ్యత. అంటే శ్రీతేజ హెల్త్ పట్ల వాళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అందుకే మేము ఇక్కడ డిశ్చార్జ్ అవుతున్నారు అనగానే కూడా మేము కూడా ముంగడికి వచ్చి అందరు సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇక్కడ వరకు వచ్చాము. సో అందరికీ తెలియాలి ఏమవుతుంది, ఎలా అయ్యింది, మాకు ఏం సపోర్ట్ వచ్చింది అనేది తెలియాలని చెప్పేసి చెప్పడానికి ముందుకు వచ్చాము మేము. అంటే ఫర్దర్ గా మీకు మైత్రి మూవీసే కానీ లేకపోతే అల్లు అర్జున్ నుంచి కానీ ఆ సపోర్ట్ అందుతుందా ఎప్పటికప్పుడు? ఫుల్ సపోర్ట్ ఉంది మాకు. డే 2 నుంచి కానీ టిల్ డేట్ వరకు కానీ ఫుల్ సపోర్ట్ ఉంది. వీక్లీ కానీ డైలీ కానీ మేనేజ్మెంట్ కి నుంచి తెలుసుకుంటున్నారు అప్డేట్స్, మా నుంచి తెలుసుకుంటున్నారు. ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాకు రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయింది. శ్రీతేజ పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని ఏళ్ళు పట్టొచ్చు మాక్సిమం? అది ప్రిడిక్ట్ చేయలేము, ఎన్ని మంత్స్ అనేది. హెల్త్ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది. డెవలప్ అవుతుంది, ఎందుకంటే ప్లాస్టిసిటీ అనేది ఉంటది పిల్లల్లో. ఆ ప్లాస్టిసిటీ ఈజ్ ద మెయిన్ హోప్ రైట్ నో ఫర్ శ్రీతేజ్ టు రికవర్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్. అతను బయటికి వస్తే ఆ ప్లాస్టిసిటీ ద్వారా బయటికి రావాలి. అతని బ్రెయిన్ లో ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ ప్లాస్టిసిటీ ద్వారా తను కోలుకొని బయటికి వస్తాడు. అదొకటే మనకి హోప్ ఉంది ప్రజెంట్. సో దానివల్ల బాబు కాబట్టి, చిన్న బాబు కాబట్టి గ్రోయింగ్ ఎబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ గ్రోయింగ్ ఎబిలిటీస్ ద్వారా హోప్ తోటి మనం ముంగడికి వెళ్ళాల్సింది. ఒకసారి పాపతో మాట్లాడతాం. ఎలా ఉన్నావు? బాగున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? ఏ హాలిడేసా? అసలు వెళ్తున్నావా స్కూల్కి? నాన్న మంచిగా చూసుకుంటున్నారా? అన్నయ్యతో మాట్లాడావా? ఏమంటున్నారు? రోజు నేను ఎవరు చూసుకుంటారు? నాన్నని చూసుకుంటా. నీకు తినిపించడం ఇదంతా ఎవరు? నేనే తింటాను. నువ్వే తింటావు అంతా. కుకింగ్ ఇంట్లో ఇదంతా ఎవరు చేస్తారు? మా అత్త. అత్త చూసుకుంటుందా? అన్నయ్యతో మాట్లాడుతున్నా, అన్నయ్య చూస్తున్నాడా? చూస్తున్నాడు. రైట్. స్కూల్ కి అంత బుక్స్ ఇవంతా కూడా ఎవరు? నాన్ననే చూస్తాడా? వెళ్తున్నావు అసలు స్కూల్ కి? వెళ్తున్నా. ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్. రైట్. అంటే ఆ చిన్న పిల్లలు కూడా, తల్లి చనిపోయింది అందరికీ తెలిసిన విషయమే. తల్లి చనిపోయినప్పటికీ కూడా కుటుంబ భారం అంతా తండ్రి భుజం మీద వేసుకొని, అదే కాకుండా శ్రీతేజకి ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తూ నిరంతరం శ్రీతేజ పక్కనే కూర్చొని అతను టేక్ కేర్ లాగా, అంటే కేర్ టేకర్ లాగా చూసుకుంటూ వాళ్ళని మొత్తం మీద అమ్మాయిని చూసుకోవడం కానీ, శ్రీతేజని చూసుకోవడం కానీ, వాళ్ళ లైఫ్ అంతా కూడా అలానే గడిచిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా అనేక సార్లు మద్దతు ఇచ్చారు, నాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు. ఇప్పటికే వాళ్ళ స్టడీ పరంగానే కానీ శ్రీతేజ కంప్లీట్లీ క్యూర్ అయ్యే వరకు కూడా బాధ్యత నాదే అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పారు. ప్రస్తుతం శ్రీతేజ కండిషన్ కొంచెం మెరుగైందనే చెప్పొచ్చు. దానికి ముందు కన్నా ఇప్పుడు కొంచెం బాగుపడిందనే చెప్పొచ్చు. కానీ శ్రీతేజ ఎవరిని గుర్తుపట్టట్లేదు. ఫుడ్ తనంత
తనంతలో తను తినట్లేదు, ఇబ్బందిగా ఉంది, నడవలేని పొజిషన్లో ఉన్నాడు, ఇంకా బాగుపడతానని చెప్పారు. ప్రస్తుతం మాత్రం రీహాబ్ సెంటర్లో ఉన్నారు. పలు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఫిజియోథెరపీ చేయించడం, ఆ తర్వాత అతనంతలు అతన్ని నించునేలాగా అతనంతలు అతను తినేలాగా కూడా డాక్టర్లు కృషి చేస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. హాస్పిటల్లో శ్రీతేజ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. లాస్ట్ 1 month నుంచి కొంచెం వెంటిలేటర్ రిక్వైర్ లేకుండా, ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఆక్సిజన్ రిక్వైర్ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. లాస్ట్ 15 daysకి ముందు రూమ్కి షిఫ్ట్ చేశారు. 15 days బ్యాక్ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు స్టేబుల్ ఉంది. ఇప్పుడు బెస్ట్ టైమ్ ఫర్ డిశ్చార్జ్ అని డాక్టర్ డిసైడ్ చేసి ఈ రిహాబ్ సెంటర్కి షిఫ్ట్ చేశారు. అంటే స్టేబుల్ ఉన్నాడు కానీ బ్రెయిన్ వైజ్ అయితే ఏం రెస్పాండ్ లేదు. ఖాళీ అంటే ఇన్ఫెక్షన్స్ లేకుండా, వామిటింగ్స్ అట్లా ఏం లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ రిఫర్ ఇక్కడ చేస్తేనే ఇక్కడ వచ్చాం. ఫిజియో అవన్నీ, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ ఇక్కడ ట్రైన్ కరెక్ట్ మంచిగా అవుతుందని ఇక్కడ షిఫ్ట్ చేశారు. అంటే 4 months పైన ఇప్పుడు చికిత్స అందించారు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా డాక్టర్లు ఏం చెప్తున్నారు? అబ్బాయి ఎన్ని రోజుల్లో కోలుకునే అవకాశం ఉంది? ఏమన్నా అంటే బ్రెయిన్ వైజ్ ట్రీట్మెంట్ అనేది మొత్తం చేసినాము. ఇంకా బ్రెయిన్కి ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. బాబు ఏజ్ కొంచెం చిన్నది ఉంది. కొంచెం పెరిగేటప్పటికి కొంచెం ఏమైనా రావచ్చు అనే హోప్ ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలని చెప్పారు? ఒక 20 days to 1 month అన్నా ఉండి ఇక్కడ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఖర్చులు మొత్తం ఎవరు చూసుకుంటున్నారు? బాబు ఖర్చులన్నీ స్టార్టింగ్ నుంచి మేమేమైతే అల్లు అర్జున్ టీంని రెస్పాండ్ అయ్యామో మొత్తం అప్పటి నుంచి కూడా వాళ్ళే చూస్తున్నారు. ఎవ్రీ వీక్, ఎవ్రీ డే వాళ్ళు మేనేజర్స్ అప్డేట్ తీసుకొని కంటిన్యూ ఉన్నారు. వాళ్ళ టీం వాళ్ళు మేనేజర్స్ వస్తున్నారు కానీ సార్ వాళ్ళు ఎవరు, అల్లు అర్జున్ టీం వాళ్ళు ఎవరు రాలేదు. గుర్తుపట్టట్లేదు మేడం, ఏం లేదు రెస్పాండ్. ఫుడ్ స్టార్టింగ్ నోస్ పైప్ నుంచి ఇచ్చారు. దాని తర్వాత గ్యాస్ట్రోస్టమీ కడుపుకు హోల్ చేసి సర్జరీ చేసి దాంతోనే ఫీడ్ ఇస్తున్నారు. ఇప్పుడు దాంతోనే ఫీడ్ తీసుకుంటున్నాం. లాస్ట్ ఒక 10 days నుంచి కొద్దిగా వాటర్, లిక్విడ్ ఫుడ్ అనేది ఓవరాల్గా నోట్ నుంచి తీసుకుంటున్నాడు. ఇక లాస్ట్ 4 months నుంచి చాలా ఫైట్ చేస్తున్నాడు. 5-6 times వెంటిలేటర్ నుంచి బయటికి వచ్చాడు. 2-3 సర్జరీస్ అయినాయి. కాళ్ళు చేతులన్నీ కాంట్రాక్ట్స్ దగ్గరకు అయిపోయినాయి. దాని తర్వాత డాక్టర్స్ కాళ్ళకు కూడా ఇంజెక్షన్స్ అవి ఒక వీక్లీ ఒక ఇంజెక్షన్ అట్లా ఇచ్చి కొంచెం రిలీఫ్ ఉంది కానీ కాంట్రాక్ట్స్ అన్ని దగ్గరకే ఉన్నాయి. బాడీ కోలుకునేసరికి ఎంత టైం పడుతుందని డాక్టర్స్ చెప్పేది అదే, లాంగ్ టర్మ్ టైం పడుతుంది. ఇప్పుడు అయ్యేది అట్లా ఏం లేదు. ఎట్లెట్లా ముందుకెళ్తే అట్లా రిజల్ట్ అనేది తెలుస్తుంది. అట్లా ప్రిడిక్ట్ ఎవరు చేయలేరని చెప్తున్నారు. అదే 1 month వరకు ఇక్కడ ఉండి రియాక్ట్ అదే ఫిజియో చేస్తే ఏమైనా రెస్పాండ్ ఉంటుందో చూద్దామన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.